Hello everyone, welcome to Uttam's Academy. Analogy lo next questions చూద్దాం. Select the option that is related to the fifth number in the same way as the second number is related to first number and the fourth number is related to third number. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇస్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్తో ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో రిలేట్ అయి ఉంటుంది కదా. ఆ లాజిక్ కనుక్కున్న తర్వాత ఫిఫ్త్ నెంబర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు, 6 16గా మారింది. వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. 16కి 6 మల్టిపుల్స్లో ఏది దగ్గరగా ఉంది, 6 3s ఎంత 18. 18 అనేది 16కి దగ్గరగా ఉంది కదా. 18లోంచి 2 మైనస్ చేస్తే 16 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది. సేమ్ లాజిక్ ఈ పేరు పైన కూడా అప్లై చేసి చూద్దాం. 10 28. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేసి 2ని మైనస్ చేస్తున్నాం. సేమ్ అలానే 10కి ఫస్ట్ 3తో మల్టిప్లై చేద్దాం అంటే 30. 30కి 2 మైనస్ చేయండి 28. సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 పైర్ సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు 3లో అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 3 3s ఎంత 9. 9కి మైనస్ 2 చేస్తే 7. సో మన ఆన్సర్ ఏంటి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 300 100 100 అనేది ఫస్ట్ సెట్, 88 66 11 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అనేవి చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 300 100 100. ఫస్ట్ సెకండ్ నెంబర్ని తీసుకుందాం. 100కి ఎంత యాడ్ చేస్తే 300 వస్తుంది, 200ని యాడ్ చేస్తే 300 వస్తుంది కదా. సో ఈ థర్డ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు 200 వస్తుంది కదా. ఫస్ట్ సెకండ్ నెంబర్ నేమో అలానే రాసుకుంటున్నాం. థర్డ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేసి సెకండ్ నెంబర్కి యాడ్ చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఈ సెట్కి కూడా సేమ్ లాజిక్ని అప్లై చేసి చూద్దాం సాటిస్ఫై అవుతుందో లేదో. 88 66 11. ఫస్ట్ సెకండ్ నెంబర్ని అలానే తీసుకోవాలి. థర్డ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి కదా అంటే 22. 66 + 22 అంటే 88. ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 60 40 20. ఫస్ట్ సెకండ్ నెంబర్ని అలానే తీసుకోవాలి. థర్డ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి అంటే 22s ఎంత 40. 40 + 40 అంటే 80 కదా, కానీ ఇక్కడ ఏముంది 60 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 44 22 11. సెకండ్ నెంబర్ని అలానే రాసుకోవాలి. ప్లస్ థర్డ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేసి తీసుకోవాలి కదా. 11 2s ఎంత 22. 22 + 22 అంటే 44. ఫస్ట్ నెంబర్ ఏంటి 44 కదా. సో ఈ లాజిక్తో సెకండ్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కిడ్నీ ఈజ్ రిలేటెడ్ టు ఆర్గాన్ ఇన్ ద సేమ్ వే యాపిల్ ఈజ్ రిలేటెడ్ టు. కిడ్నీ ఆర్గాన్. కిడ్నీ అనేది ఆర్గాన్స్ అంటే హ్యూమన్ ఆర్గాన్స్లో ఒక పార్ట్ కదా. సో యాపిల్ ఏ టైప్ కిందకి వస్తుంది, ఫ్రూట్ టైప్ కదా. యాపిల్ అనేది ఒక ఫ్రూట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హార్స్ అనేది మేల్గా మారింది. హార్స్ అంటే ఏంటి, మేల్ హార్స్ని మనం హార్స్ అని పిలుస్తాం. అలానే ఫీమేల్ అయిందనుకోండి మేల్ అని పిలుస్తాం. సేమ్ అదే లాజిక్ యూజ్ చేసుకొని ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, బుల్. బుల్ అంటే మేల్ కదా, కవ్ అంటే ఫీమేల్. సో సేమ్ లాజిక్ ఫస్ట్ ఆప్షన్లోనే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 అనేది 136గా మారింది. 12 అనేది 568గా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేసుకొని 8 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏంటి 6 136. ఈ 136 అనేది 144కి దగ్గరగా ఉంది కదా. 144 అంటే ఏంటి 12 స్క్వేర్. ఇప్పుడు ఈ 6కి 2తో మల్టిప్లై చేసామనుకోండి 12 వస్తుంది కదా. సో ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన వాల్యూకి స్క్వేర్ తీసుకోవాలి, అప్పుడు 144 వస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి 136. దీంట్లో నుంచి ఎంత మైనస్ చేస్తే 136 వస్తుంది, 8ని మైనస్ చేస్తే 136 వస్తుంది కదా. సో మన లాజిక్ ఏంటి, ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి, వచ్చిన వాల్యూకి స్క్వేర్ తీసుకున్న తర్వాత 8ని మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ పేరుకి కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 568. ఫస్ట్ ఏం చేయాలి, 12కి 2తో మల్టిప్లై చేయాలి. 12 2s ఎంత 24. 24 స్క్వేర్ ఎంత 576. ఇప్పుడు ఏం చేయాలి, 8ని మైనస్ చేయాలి 568. సో సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ లాజిక్ 2 పేర్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 8లో అప్లై చేసి చూద్దాం. 8కి ఫస్ట్ ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి.
అంటే 16 స్క్వేర్ ఎంత 256. ఇప్పుడు దీనిలోంచి 8ని మైనస్ చేయాలి కదా 248. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిఏ ఎంఎస్ అనేది డిఏ ఎస్ఎంఏగా మారింది, టవర్ అనేది ఓటీఆర్ ఈడబ్ల్యూగా మారింది. సేమ్ లాజిక్ యూజ్ చేసుకొని రైనీ నుంచి ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమిచ్చారు ఏడిఏ ఎంఎస్, ఇది ఎలా చేంజ్ అయింది డిఏ ఎస్ఎంఏగా చేంజ్ అయింది. ఇక్కడ వాల్యూస్ రాసుకునే ముందు మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, పైన ఏ లెటర్స్ అయితే ఉన్నాయో కింద కూడా సేమ్ లెటర్సే ఉన్నాయి కదా. సో ఎలా చేంజ్ అయినాయో చూద్దాం. ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోండి, ఏ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది, డి అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏ అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది, ఎస్ అనేది థర్డ్ లెటర్ కాడికి వచ్చింది. సో ఈ 3 ఇలా ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఏ అనేది లాస్ట్కి వెళ్తుంది, లాస్ట్లో ఉండే ఎస్ థర్డ్ లెటర్కి వస్తుంది, ఎం అనేది సేమ్ అలానే రాసుకుంటున్నాం. ఇదే లాజిక్ నెక్స్ట్ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. టవర్ ఓటీఆర్ఈడబ్ల్యూ, ఇక్కడ కూడా చూడండి టీ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది, ఓ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఫస్ట్ 2 లెటర్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 లెటర్స్ చూడండి, డబ్ల్యూ ఇక్కడికి వెళ్ళింది, ఆర్ ఇక్కడికి వచ్చింది, ఈ అనేది సేమ్ ప్లేస్. ఫస్ట్ 2 లెటర్స్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి, తర్వాత 3 లెటర్స్ని రివర్స్లో రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ని రైనీ పైన అప్లై చేసి ఆన్సర్ ఏందో చూద్దాం. ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి ఆర్ఏ, ఈ ఆర్ఏని రివర్స్ చేస్తే ఏఆర్ వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ 3 లెటర్స్ని రివర్స్ చేయాలి, ఐఎన్వైని రివర్స్ చేస్తే వైఎన్ఐ. సో మన ఆన్సర్ ఏంటి ఏఆర్వైఎన్ఐ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 26, 62, 140 అనేది ఫస్ట్ సెట్, 12, 39, 75 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినా చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 26, 62, 140. ఇప్పుడు 62కి అంటే సెకండ్ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే 140 వస్తుంది, 78ని యాడ్ చేస్తే 140 వస్తుంది కదా. చూడండి ఈ 78ని మనం ఎలా రాసుకోవచ్చు, 26 × 3గా రాసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేస్తే 78 అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, సెకండ్ నెంబర్ని తీసుకుంటున్నాం, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేసి ఆ వాల్యూని సెకండ్ నెంబర్కి యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు 12, 39, 75. సెకండ్ నెంబర్ని అలానే తీసుకుందాం, 12కి 3తో మల్టిప్లై చేద్దాం, 12 3s ఎంత 36. ఇప్పుడు యాడ్ చేద్దాం 75, థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ 2 సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 20, 38, 108. ఫస్ట్ సెకండ్ నెంబర్ని అలానే తీసుకుందాం, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేద్దాం, 23s ఎంత 60, 98 వస్తుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి 108. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, చూడండి 20, 48, 108. సెకండ్ నెంబర్ ఏంటి 48ని అలానే రాసుకుందాం, ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేద్దాం, 23s ఎంత 60, 2 యాడ్ చేస్తే 108. థర్డ్ నెంబర్ ఏంటి 108 కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6, 16, 8 అనేది ఫస్ట్ సెట్, 5, 15, 9 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు 6, 16, 8. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి చూద్దాం, 8 6 ఎంత 48. 48 నుండి 16 రావాలంటే దీన్ని 3తో డివైడ్ చేస్తే 16 వస్తుంది కదా. 3 1s 6, 16 టైమ్స్ పోతుంది కదా. సో ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఈ సెట్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 5, 15, 9. 9 5s ఎంత 45. 45ని 3తో డివైడ్ చేసి చూద్దాం 15. సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ని ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 4, 12, 11. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, 11 4s ఎంత 44. 44ని 3తో డివైడ్ చేయాలి, 44 అనేది 3తో డివైడ్ అవ్వదు కదా, డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం 3, 11, 11. 11 3s ఎంత 33. బై 3 చేస్తే 11. సెకండ్ నెంబర్ ఏంటి 11 కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మదర్ అనేది SGKXTSగా మారింది, సింపుల్ అనేది FNSQNYగా మారింది,
సేమ్ లాజిక్ యూజ్ చేసుకుని డిలైట్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, మదర్ అనేది SGKXTSగా మారింది. ఇది ఎలా చేంజ్ అయిందో చూద్దాం. ఫస్ట్ వీటి వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ చూడండి, R వాల్యూ ఎంత 18, S వాల్యూ ఎంత 19. 18కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది, 1ని యాడ్ చేస్తే 19 వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, 5కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 7 వస్తుంది. 8 అనేది 11 అయింది. ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నారు, +3ని పర్ఫామ్ చేస్తున్నారు. 20కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది, 4. 20 + 4 ఎంత, 24. సేమ్ అలానే 15కి ఎంత యాడ్ చేయాలి, 5ని యాడ్ చేయాలి. 13కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది, 6 యాడ్ చేస్తే 19 వస్తుంది కదా. ఒక్కొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం అడిషన్ చేస్తే ఇక్కడ ఉండే లెటర్ క్లస్టర్ అనేది మనకు వస్తుంది. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. సింపుల్ అనేది FNSQNYగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. ఇక్కడ కూడా చూడండి, 5 అనేది 6 అయింది. ఇక్కడ +1 చేస్తున్నారు. 5 + 1 ఎంత, 6. 12కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. 16కి 3 యాడ్ చేస్తే 19 వస్తుంది. 13కి 4 యాడ్ చేస్తే 17 వస్తుంది. 9కి 5 యాడ్ చేస్తే 14 వస్తుంది కదా. సేమ్ అలానే 19కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది, 6ని యాడ్ చేస్తే 25 వస్తుంది. సో రెండు పేర్స్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి మనం తీసుకున్న లాజిక్ అనేది కరెక్ట్. ఇప్పుడు సేమ్ లాజిక్ని డిలైట్ పైన అప్లై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ వీటి వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ 20కి ఎంత యాడ్ చేయాలి, 1ని యాడ్ చేయాలి కదా. 20 + 1 అంటే 21. 21 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, U. నెక్స్ట్ 8కి ఎంత యాడ్ చేయాలి, 2ని యాడ్ చేయాలి. 8 + 2 ఎంత, 10. 10 అంటే J కదా. నెక్స్ట్ 7కి ఎంత యాడ్ చేయాలి, 3ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 7 + 3 అన్నా కూడా Jనే కదా, 10. నెక్స్ట్ 9కి 4ని యాడ్ చేయాలి. 9 + 4 ఎంత, 13. 13 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, M. 12కి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి, 5ని యాడ్ చేయాలి. 12 + 5 అంటే 17. 17 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, Q. 5కి నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, 6ని కదా. 5 అయిపోయింది, +6 చేయాలి. నెక్స్ట్ 5 + 6 అంటే 11. 11 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, K. Dకి ఎంత యాడ్ చేయాలి, 7ని యాడ్ చేయాలి. Dకి వాల్యూ ఏంటి, 4. 4 + 7 అంటే కూడా 11. సో లాస్ట్లో కూడా K. సో మన ఆన్సర్ ఏంటి, UJJMQKK అనేది మన ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 160 అనేది 4గా మారింది, 250 అనేది 5 అయింది. 360 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు, 164. ఇక్కడ చూడండి, 160 మనం ఎలా రాయొచ్చు, 16 × 10గా రాసుకోవచ్చు కదా. ఈ 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, 4² 16 కదా. సో ఫస్ట్ సెకండ్ నెంబర్ తీసుకొని దానికి స్క్వేర్ చేస్తున్నారు. ఆ వచ్చిన వాల్యూకి 10తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పేరుకి చెక్ చేసుకుందాం. 255. 250 మనం ఎలా రాయొచ్చు, 25 × 10గా రాయొచ్చు. 25 అంటే 5². సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకుంటున్నాం, దానికి 10తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. సో సేమ్ లాజిక్ అనేది 2 పేర్స్ సాటిస్ఫై చేస్తున్నాయి కదా. ఇప్పుడు 360లో అప్లై చేసి చూద్దాం. 360 ఎలా రాయొచ్చు, 36 × 10గా రాయొచ్చు. 36 అంటే 6². సో మన ఆన్సర్ ఏంటి, 6 కదా. 6 అనే నెంబర్ తీసుకుంటున్నాం, దానికి స్క్వేర్ అప్లై చేసిన తర్వాత 10ని మల్టిప్లై చేస్తే 360 అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5, 30, 60 అనేది ఫస్ట్ సెట్, 11, 66, 132 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్ రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి, 5, 30, 60. 5కి 6తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది కదా. 5 6 ఎంత, 30. 30కి 2తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది కదా. 32 ఎంత, 60.
సో ఈ లాజిక్తో ఈ సెట్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 11, 66, 132. 11కి 6తో మల్టిప్లై చేస్తే 66 వస్తుంది. 66కి 2తో మల్టిప్లై చేస్తే 132 వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 6, 42, 148. 6కి 6తో మల్టిప్లై చేయాలి కదా ఫస్ట్. 6 6 ఎంత, 36. కానీ ఇక్కడ ఏముంది, 42 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 14, 84, 168. ఫస్ట్ నెంబర్కి 6తో మల్టిప్లై చేయాలి. 14 6 ఎంత, 84. సెకండ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 84కి 2తో మల్టిప్లై చేయాలి కదా, 168 కూడా వచ్చింది. సో ఫస్ట్ నెంబర్కి 6తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది. సెకండ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడియాలజీ అనేది YG, IL, IY, DCగా మారింది. హార్డ్వేర్ అనేది YR, UV, DR, UHగా మారింది. ఐసోలేటెడ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమిచ్చారు, ఐడియాలజీ అనేది YG, ILI, YDCగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, Y అనేది Yగానే ఉంది, ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు. G అనేది కూడా సేమ్ Gలానే ఉంది కదా, ఇక్కడ కూడా ఏం చేంజ్ చేయట్లేదు. O అనేది I అయింది, అంటే 15 అనేది 9గా మారింది. 15కి ఎంత మైనస్ చేస్తే 9 అవుతుంది, 6ని మైనస్ చేస్తే 9 అవుతుంది కదా. L అనేది సేమ్ ఉంది, ఏం చేంజ్ అవ్వట్లేదు. O అనేది Iగా మారింది, ఇక్కడ కూడా 15కి -6ని పర్ఫామ్ చేస్తున్నారు, అప్పుడు 9 వస్తుంది. ఈకి ఎంత మైనస్ చేస్తున్నారు, ఈకి కూడా -6 పర్ఫామ్ చేస్తున్నారు. ఈ వాల్యూ ఎంత, 5. 5కి -6 చేయలేం కాబట్టి ఫస్ట్ 5ని దేనికి యాడ్ చేయాలి, 26కి యాడ్ చేయాలి, అంటే 31. 31లో నుంచి 6ని మైనస్ చేద్దాం, 25 వస్తుంది. ఇక్కడ చూడండి, 5కి -6 పర్ఫామ్ చేస్తే 25 వచ్చింది కదా. డీకి చూద్దాం, డి అనేది డీలానే ఉంది, ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. మళ్ళీ I అనేది Cగా మారింది, అంటే 9 నుండి 3 వచ్చింది. 9 - 6 ఎంత, 3. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే Y, G, L, D అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు. Y, G, L, D అనేది కాన్సనెంట్స్ కదా. O, E, I అనేది ఓవెల్స్. సో ఓవెల్స్ వచ్చినప్పుడేమో -6ని పర్ఫామ్ చేస్తున్నారు, కాన్సనెంట్స్ వచ్చినప్పుడేమో ఏం చేంజ్ చేయకుండా సేమ్ లెటర్స్ని రాసేస్తున్నారు. సేమ్ లాజిక్ అనేది నెక్స్ట్ పేరుకి కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ పేరు ఏంటి, హార్డ్వేర్. ఎలా చేంజ్ అయింది, YRUWDRUHగా మారింది. ఫస్ట్ వీటి వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ కూడా చూడండి, ఈ అనేది ఏంటి, ఓవెల్ కదా. ఈకి ఎంత మైనస్ చేస్తే 25 వస్తుంది, 6 మైనస్ చేస్తే 25 వస్తుంది కదా. 5లోంచి 6ని తీయలేము, 5ని దేనికి యాడ్ చేయాలి, 26కి యాడ్ చేయాలి, అంటే 31. 31లోంచి 6 మైనస్ చేయండి, 25. సో 25 వస్తుంది కదా. R అనేది కాన్సనెంట్, సో ఏం చేంజ్ చేయకుండా R అనేది సేమ్ అట్లనే రాసుకోవాలి. ఏ అనేది ఓవెల్ కదా, 1కి -6 చేయాలి. 1 - 6 ఎంత, 1లోంచి -6 తీయలేం కాబట్టి ఫస్ట్ 1ని 26కి యాడ్ చేద్దాం, అంటే 27. 27 - 6 అంటే 21. సో ఇక్కడ చూడండి 21 వచ్చింది కదా. W అనేది కాన్సనెంట్, సో ఏం చేంజ్ చేయట్లేదు. D అనేది కూడా కాన్సనెంట్ కాబట్టి Dని ఏం చేంజ్ చేయట్లేదు. R కూడా కాన్సనెంటే, సో R కూడా చేంజ్ చేయకండి. A అనేది ఓవెల్ కదా, 1లోంచి మళ్ళీ -6 చేద్దాం. 1 - 6 ఎంత, ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా. 1 - 6 చేస్తే 21 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 1 - 6 చేస్తే 21 వచ్చింది. H అనేది కాన్సనెంట్, సో ఏం చేంజ్ చేయట్లేదు, హెచ్లానే రాసుకుంటున్నారు. సో 2 పేర్స్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఐసోలేటెడ్ పైన అప్లై చేసుకొని ఆన్సర్ ఏదో చూద్దాం. ఐసోలేటెడ్, వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి.
ఇప్పుడు డి అనేది కాన్సనెంట్ కదా, సో మనం ఏం చేంజ్ చేయకూడదు. ఈ అనేది ఓవెల్. 5కి ఎంత మైనస్ చేయాలి? 6ని మైనస్ చేయాలి. 5 మైనస్ 6 అంటే చేయలేం కదా, సో 5ని 26కి యాడ్ చేయాలి అంటే 31. 31కి మైనస్ 6 అంటే 25. సో 25 అంటే ఏంటి? వై. టీ అనేది కాన్సనెంట్, సో అలానే రాసుకుంటాం. ఏ అనేది ఓవెల్ కదా. 1 మైనస్ 6 ఎంత? ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా. 1 మైనస్ 6 అంటే 21 వచ్చింది కదా. 21 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? యూ. ఎల్ అనేది కాన్సనెంట్ కాబట్టి సేమ్ అలానే రాసుకుంటాం, ఏం చేంజ్ చేయం. ఓ అనేది ఓవెల్. 15కి ఎంత మైనస్ చేయాలి? 6ని మైనస్ చేయాలి అంటే 9 వస్తుంది. 9 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? ఐ. ఎస్ అనేది కాన్సనెంట్ కాబట్టి ఏం చేంజ్ చేయకూడదు, ఎస్లానే రాసుకోవాలి. తర్వాత ఐ అనేది ఓవెల్ కాబట్టి 9కి మైనస్ 6 చేయాలి అంటే 3 వస్తుంది కదా. సో సి. మన ఆన్సర్ ఏంటి? డివైటీ యుఎల్ఐఎస్సి అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఆప్షన్స్లో చెక్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ లెటరే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కటి కనుక్కుంటే చాలు, డైరెక్ట్గా 4th ఆప్షన్ కరెక్ట్ అని పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 5, 7, 140 అనేది ఫస్ట్ సెట్, 6, 4, 96 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 5, 7, 140. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 7 5s ఎంత? 35. 35కి ఎంత మల్టిప్లై చేస్తే 140 వస్తుంది? 4తో మల్టిప్లై చేస్తే 140 వస్తుంది కదా. చూడండి, 4 5s 20, 4 3s 12 + 2 140. సో థర్డ్ నెంబర్ అనేది వచ్చింది. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూకి 4తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సెట్కి చెక్ చేద్దాం. 6, 4, 96. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 4s ఎంత? 24. 24కి మళ్ళీ 4తో మల్టిప్లై చేద్దాం. 96. సో థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఎందుకు? రెండు సెట్స్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో చెక్ చేద్దాం ఏది సాటిస్ఫై అవుతుందో. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 7 3 63. 7 3s ఎంత? 21. 21కి 4తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో ఏమొస్తుంది? 4 1s 4 కదా, కానీ ఇక్కడ ఏముంది? 3 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 5 14 2 10. 14 5s ఎంత? 70. 70కి 4తో మల్టిప్లై చేస్తే 280 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 210 ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 9 2s ఎంత? 18. 18కి 4తో మల్టిప్లై చేస్తే 72. 18 4s ఎంత? 72 కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 15 45 90 అనేది ఫస్ట్ సెట్, 8 24 48 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అనేది చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 15 45 90 అని ఇచ్చారు కదా. సో 15కి 3తో మల్టిప్లై చేసామనుకోండి, ఆన్సర్ ఏంటి? 45. సో సెకండ్ నెంబర్ ఏంటి? 45 కదా. 45కి 2తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. సో థర్డ్ నెంబర్ ఏంటి? 19 కదా. సో ఫస్ట్ నెంబర్కి 3తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది, సెకండ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ సెట్కి సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. సేమ్ లాజిక్. 8 24 48 అనే సెట్ ఇచ్చారు. 8కి 3తో మల్టిప్లై చేస్తే 24. సెకండ్ నెంబర్ కూడా 24 కదా. 24కి 2తో మల్టిప్లై చేద్దాం. 48. థర్డ్ నెంబర్ 48. సో సేమ్ లాజిక్ 2 సెట్స్కి సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 9 27 45. 9కి 3తో మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. సో సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. 27కి 2తో మల్టిప్లై చేస్తే 54 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 45 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 7 21 24. 7కి 3తో మల్టిప్లై చేస్తే 21 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది. 21కి 2తో మల్టిప్లై చేసామనుకోండి 42 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 24 కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 6 18 36. 6కి 3తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది, అంటే సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. ఇప్పుడు 18కి 2తో మల్టిప్లై చేద్దాం. వాల్యూ ఎంత? 36. సో థర్డ్ నెంబర్ ఏంటి? 36 కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 6 అనేది 22 అయింది, 17 అనేది 66గా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేసుకొని 4 నుండి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏంటి? 6 22. 6కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 24 వస్తుంది. దీనికి 2ని మైనస్ చేసామనుకోండి 22, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం?
ఫస్ట్ నెంబర్కి 4తో మల్టిప్లై చేస్తున్నాం, వచ్చిన వాల్యూకి 2ని మైనస్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ చెక్ చేద్దాం. 17 66, 17కి 4తో మల్టిప్లై చేస్తే 68 కదా, 68కి 2ని మైనస్ చేద్దాం 66. సో సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. మనం తీసుకున్న లాజిక్ అనేది 2 పైస్కి సాటిస్ఫై అయింది కాబట్టి సేమ్ లాజిక్ని 4 పైన అప్లై చేస్తాం. 4కి ఫస్ట్ మనం ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి అంటే 16, 16కి 2తో మైనస్ చేస్తే 14. సో మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4 అనేది 33 అయింది, 8 అనేది 257గా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేసుకొని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ 8 తీసుకుందాం, 4 33. 4 క్యూబ్ తీసుకుందాం, 4 క్యూబ్ వాల్యూ ఎంత 64. దీనికి హాఫ్ చేసినాం అనుకోండి 32 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది 33. దీనికి 1 యాడ్ చేస్తే 33 వస్తుంది కదా. సేమ్ లాజిక్ని ఈ పేరుకి కూడా చెక్ చేసి చూద్దాం. 8 257. 8 క్యూబ్ ఎంత 512. 512కి హాఫ్ చేసినాం అనుకోండి 256 వస్తుంది, కానీ ఇక్కడ మనకు రావాల్సింది 257. దీనికి +1 యాడ్ చేస్తే 257 వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్కి ఏమో క్యూబ్ తీసుకొని దానికి హాఫ్ చేస్తే వచ్చిన వాల్యూకి 1ని యాడ్ చేస్తున్నాం, అప్పుడు సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 5. 5 క్యూబ్ ఎంత 125. 125కి 2తో డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 9. 9 క్యూబ్ ఎంత 729. దీనికి కూడా 2తో డివైడ్ చేసామనుకోండి డెసిమల్స్లోనే వస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 6 క్యూబ్. 6 క్యూబ్ ఎంత 216. 216కి 2తో డివైడ్ చేస్తే 108 వస్తుంది. దీనికి +1 యాడ్ చేస్తే 109. మనకు కావాల్సిన నెంబర్ ఏంటి 109 కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 34 12 10 అనేది ఫస్ట్ సెట్, 56 17 22 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చెక్ చేద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 34 12 10 ఇచ్చారు. 12కి 2తో మల్టిప్లై చేద్దాం. 12 2s ఎంత 24. 24కి 10ని యాడ్ చేస్తే 34. ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ లాజిక్ని సెకండ్ సెట్ పైన అప్లై చేద్దాం. 56 17 22. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి. 17 2s ఎంత 34. 34కి 22ని యాడ్ చేద్దాం 56. ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ 2 సెట్స్కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 56 19 8. ఫస్ట్ సెకండ్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి. 19 2s ఎంత 38. దీనికి థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తే 46 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది 56 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 46 19 8. 19 2s ఎంత 38. 38కి థర్డ్ నెంబర్ ఏంటి 8ని యాడ్ చేద్దాం 46. మనకు రావాల్సిన ఫస్ట్ నెంబర్ ఏంటి 46 కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 36 24 65 అనేది ఫస్ట్ సెట్, 40 54 19 అనేది సెకండ్ సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. 36 24 65 అనేది ఫస్ట్ సెట్ కదా. ఈ సెట్కి లాజిక్ చూద్దాం. చూడండి, 36/4 plus 24/6, 36/4 minus 24/6. సో ఈ లాజిక్ తీసుకొని ఈ సెట్ ఎలా ఫామ్ అయిందో చెక్ చేద్దాం. 4 1s 4 9s, 9 plus 4 times కదా 4 into 9 minus ఎంత 4 అంటే 5. 9 plus 4 ఎంత 13. 13 into 5 అంటే 65. సో థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఈ సెట్ కూడా అప్లై చేసి చూద్దాం. 40 54 19 అనేది సెట్ ఇచ్చారనమాట. ఫస్ట్ 40ని 4తో డివైడ్ చేయాలి, ప్లస్ 54ని 6తో డివైడ్ చేయాలి. ఈ మొత్తంని మళ్ళీ ఏం చేయాలి, 40ని 4తో డివైడ్ చేసి మైనస్ 54/6ని మల్టిప్లై చేయాలి. 10 9s. 9 plus 10 అంటే 19 into 10. ఇక్కడ ఎన్ని టైమ్స్ 9 టైమ్స్. 10 minus 9 అంటే 1. 19 into 1 అంటే 19. ఇక్కడ మనకు థర్డ్ నెంబర్ ఏంటి 19 కదా. సో సేమ్ లాజిక్ 2 సెట్స్ ఫాలో అవుతున్నాయి. ఇక్కడ ఏం లాజిక్ అప్లై చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్కి 4తో డివైడ్ చేస్తున్నాం,
సెకండ్ నెంబర్కి 6తో డివైడ్ చేస్తున్నాం. ఈ రెండింటిని ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. తర్వాత సేమ్ ఇక్కడ అడిషన్ ప్లేస్లో సబ్ట్రాక్షన్ పెట్టి ఇక్కడ వచ్చిన వాల్యూకి ఇక్కడ వచ్చిన వాల్యూకి మల్టిప్లికేషన్ చేస్తే థర్డ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 10, 21, 321. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్కి 4తో డివైడ్ చేయాలి. ప్లస్ 21ని 6తో డివైడ్ చేయాలి కదా. 10 అనేది 4లో డివైడ్ అవుతుందా? అవ్వదు. డెసిమల్ పాయింట్స్లో వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 20, 18, 16. 20 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి చెక్ చేద్దాం. 20/4 ప్లస్ 18/6 చేయాలి కదా. మళ్ళీ ఏం చేయాలి? 20/4ని మైనస్ 18/6తో చేయాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది? 5 times 3 times 5 + 3 ఎంత? 8 ఇంటూ ఇక్కడ కూడా 5 3 times కదా. 5 - 3 ఎంత? 2. 8 2s ఎంత? 16. ఇక్కడ మనకి థర్డ్ నెంబర్ ఏంటి? 16 కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4, 1024, 64 అనేది ఫస్ట్ సెట్. 225, 81, 135 అనేది సెకండ్ సెట్. ఈ టూ సెట్స్ ఏ లాజిక్ రిలేట్ అనేవి చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 4, 1024, 64. 4, 1024 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా. ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాయొచ్చు. దీన్ని 32 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2ని 32ని మల్టిప్లై చేసి చూద్దాం. 2 × 32 అంటే 64. మన క్లాస్ నెంబర్ ఏంటి? 64 కదా. సో ఈ లాజిక్ అనేది ఈ సెట్ కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఈ సెట్ కూడా అప్లై చేసి చూద్దాం సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో. 225, 81, 135. ఫస్ట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, సెకండ్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో లాజిక్ ని అప్లై చేద్దాం. ఇది ఏం స్క్వేర్? 15 స్క్వేర్ కదా. 81 అనేది 9 స్క్వేర్. సో 15 × 9 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 135. థర్డ్ నెంబర్ ఏంటి? 135 కదా. సో సెకండ్ సెట్ కూడా ఈ లాజిక్ ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఆప్షన్స్ లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కదా 30 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. సో డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. 27 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. 49 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో థర్డ్ ఆప్షన్ ని చెక్ చేద్దాం. 49, 841, 203. 49 ఎలా రాయొచ్చు? 7 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 841ని 29 స్క్వేర్ గా రాయొచ్చు. ఇప్పుడు 7 × 29 చేసామనుకోండి, అప్పుడు ఎంత ఆన్సర్ వస్తుంది? 203. సో మనకు రావాల్సింది ఏంటి? 203 కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 189, 148, 107 అనేది ఫస్ట్ సెట్. 206, 165, 124 అనేది సెకండ్ సెట్. ఈ టూ సెట్స్ ఏ లాజిక్ రిలేట్ అనేవో చెక్ చేద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 189, 148, 107 ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 189 - 148 అంటే డిఫరెన్స్ ఏమొస్తుంది? 41 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుందాం. 148 - 107 అంటే 41. సో ఈ టూ నెంబర్స్ కి డిఫరెన్స్ 41 వచ్చింది. నెక్స్ట్ టూ నెంబర్స్ కి డిఫరెన్స్ 41 వచ్చింది. ఇప్పుడు ఈ సెట్ కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో చూద్దాం. 206, 165, 124. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 206 - 165 అంటే 41 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి తీసుకుందాం. 165 - 124. ఇక్కడ కూడా 41 వస్తుంది కదా. సో టూ సెట్స్ సేమ్ లాజిక్ ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 84, 67, 39. ఫస్ట్ ఈ రెండింటికి సబ్ట్రాక్షన్ చేద్దాం. 84 నుంచి 67 ని మైనస్ చేస్తే ఇక్కడ 4 నుంచి 7 పోదు కాబట్టి 14 - 7 అంటే లాస్ట్ లో ఏమొస్తుంది? 7 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 41 కదా. ఇక్కడ 1 లేదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 121, 85, 45. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 121 - 85 అంటే 11 - 5 ఎంత? 6. లాస్ట్ లో 6 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 1 రావాలి కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 76, 46, 26. 76 నుంచి 46 తీస్తే లాస్ట్ లో ఏమొస్తుంది? 0 వస్తుంది. కరెక్ట్ కాదు కదా. మనకు రావాల్సింది 1 రావాలి. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం. 108, 67, 26. 108 లో నుంచి 67 మైనస్ చేస్తే 41 వస్తుంది. ఈ టూ నెంబర్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు ఈ టూ నెంబర్స్ కి చెక్ చేద్దాం. 67 - 26 అంటే 41. సో ఫస్ట్ టూ నెంబర్స్ కి డిఫరెన్స్ 41 వచ్చింది. నెక్స్ట్ టూ నెంబర్స్ కి డిఫరెన్స్ 41 వచ్చింది.
సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్లేట్ అనేది FV DPU గా మారింది, స్పూన్ అనేది OQ RTX గా మారింది. నైఫ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు రాసుకుందాం చూడండి. ప్లేట్ అనేది FV DPU గా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. 125 6 22 4 16 21. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 5 కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? 1 ని యాడ్ చేస్తే 6 వస్తుంది కదా. 5 + 1 6. 20 కి +2 యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. 1 కి +3 యాడ్ చేస్తే 4 అనేది వస్తుంది. సేమ్ అలానే 12 కి +4 యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. 16 కి ఏమో +5 యాడ్ చేస్తే 21 వస్తుంది. సో ఒక్కొక్క నెంబర్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ అడిషన్ చేస్తే నెక్స్ట్ లెటర్ క్లస్టర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పేరు చెక్ చేసి చూద్దాం. స్పూన్ OQ RTX. వీటి వాల్యూస్ రాసుకుందాం. కి 1 యాడ్ చేస్తే 15 వస్తుంది. 15 కి 2 యాడ్ చేస్తే 17 వస్తుంది. సేమ్ అలానే 15 కి 3 యాడ్ చేస్తే 18 వస్తుంది. 16 కి 4 యాడ్ చేస్తే 20 వస్తుంది. 19 కి +5 యాడ్ చేస్తే 24 వస్తుంది. ఈ 2 పేర్స్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి కదా. ఒక నెంబర్ ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్ క్లస్టర్ అనేది వస్తుంది. సో సేమ్ లాజిక్ ని నైఫ్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుందో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకుందాం. సో ఫస్ట్ 5 కి 1 యాడ్ చేయాలి అంటే 6. 6 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? F. 6 కి ఏమో 2 ని యాడ్ చేయాలి. 6 + 2 అంటే 8. 8 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? H. నెక్స్ట్ 9 కి +3 ని యాడ్ చేయాలి. 9 + 3 ఎంత? 12. 12 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? L. నెక్స్ట్ 14 కి 4 ని యాడ్ చేయాలి కదా. 14 + 4 అంటే 18. 18 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? R. 11 కి 5 ని యాడ్ చేయాలి. 11 + 5 అంటే 16. 16 అంటే P. సో మన ఆన్సర్ ఏంటి? FHLRP. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మొత్తం చేయాల్సిన అవసరం లేదన్నమాట. F అనేది ఆప్షన్స్ లో చెక్ చేసుకోండి. ఏ ఆప్షన్స్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. F అనే లెటర్ తో స్టార్ట్ అవుతూ. నెక్స్ట్ H అనేది సెకండ్ లెటర్ గా దేనికి ఉంది? ఇక్కడ ఏమో G ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. ఇక్కడ H ఉంది కదా. ఇంకా మిగిలింది ఏంటి? ఫోర్త్ ఆప్షన్ ఒకటే కదా. ఇక్కడ F తో స్టార్ట్ అవ్వలేదు. సో థర్డ్ ఆప్షన్ రాంగ్ పెట్టేస్తాం. ఇక్కడ F తో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇంకా మిగిలింది ఫోర్త్ ఆప్షన్ కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. పూర్ ఇస్ రిలేటెడ్ టు డెస్టిట్యూట్ ఇన్ ద సేమ్ వే యాజ్ రిచ్ ఇస్ రిలేటెడ్ టు. పూర్ అనేది డెస్టిట్యూట్ తో ఏ లాజిక్ తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ యూస్ చేసుకొని రిచ్ అనేది ఏ వర్డ్ తో రిలేట్ అవుతుందో చూద్దాం. పూర్ అంటే మీనింగ్ మనందరికీ తెలుసు కదా. ఎవరి దగ్గర అయితే ఫుడ్, హోమ్ ఇలాంటివి ఏం లేకుంటే వాళ్ళని పూర్ అంటాం. సేమ్ అలానే డెస్టిట్యూట్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. హోమ్, మనీ ఇలాంటివి లేని వాళ్ళని డెస్టిట్యూట్స్ అంటారు. అలానే రిచ్ అన్నాం అనుకోండి, ఎవరి దగ్గర అయితే మనీ, హోమ్ అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, రిచ్ పీపుల్ రిచ్ అంటాం కదా. సేమ్ మీనింగ్ వచ్చేటట్లు ఇక్కడ ఆప్షన్స్ లో ఏ వర్డ్ ఉంది? అఫ్లుయెంట్. అఫ్లుయెంట్ అన్నా కూడా ఎవరి దగ్గర అయితే లాట్ ఆఫ్ మనీ, హోమ్ ఇలాంటివన్నీ ఉంటే కదా వాళ్ళని అఫ్లుయెంట్ అంటారు. సో అఫ్లుయెంట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 29 అనేది 111 గా మారింది. 36 అనేది 139 అయింది. సేమ్ లాజిక్ యూస్ చేసుకొని 72 అనేది నెక్స్ట్ ఏం అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం ఇచ్చారు? 29 111 ఇచ్చారు. 29 మల్టిపుల్స్ లో 111 కి దగ్గరగా ఉండేది ఏంటి? 29 4 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 116 వస్తుంది కదా. 116 అనేది 111 కి దగ్గరగా ఉంది. దీనికి -5 అప్లై చేస్తే 111 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది. సేమ్ లాజిక్ ని ఈ పేరు కూడా అప్లై చేసి చూద్దాం. 36 139. ఇక్కడ ఏం చేస్తున్నాం? 36 కి ఫస్ట్ 4 తో మల్టిప్లై చేయాలి. 144 వస్తుంది. 144 కి 5 ని మైనస్ చేయండి. 139 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో 2 పేర్స్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి కాబట్టి 72 పైన అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుందో చూద్దాం. 72 ఫస్ట్ 72 కి 4 తో మల్టిప్లై చేయాలి. 288 వస్తుంది. దీనికి 5 ని మైనస్ చేస్తే 283. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
లీప్ అనేది PALEగా మారింది, FJUL అనేది LUFJగా మారింది. సేమ్ లాజిక్ అప్లై చేస్తూ EGIB నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ పేరు ఏమి ఇచ్చారు, లీప్ అనేది PALEగా మారింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, పైన ఏ లెటర్స్ ఉన్నాయో కింద కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. లాస్ట్ 2 లెటర్స్ ఏమో ఫస్ట్ 2గా వచ్చినాయి, ఫస్ట్ 2 లెటర్స్ ఏమో లాస్ట్కి వచ్చినాయి. లాస్ట్ 2 లెటర్స్ చూడండి AP కదా, కానీ ఇక్కడ ఏముంది PA ఉంది, అంటే రివర్స్లో. లాస్ట్ 2 లెటర్స్ అనేటి రివర్స్ చేసుకొని ఫస్ట్లో రాసుకుంటున్నాం, కానీ ఫస్ట్ 2 లెటర్స్ అనేటి యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటున్నాం. సో లాస్ట్ 2ని రివర్స్ చేస్తున్నాం, ఫస్ట్ 2ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ పేరుకి చెక్ చేద్దాం. FJUL అనేది LUFJగా మారింది. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ 2 ఏమో యాజ్ ఇట్ ఈస్గా అట్లే రాసేసుకున్నారు. లాస్ట్ 2 లెటర్స్ ఏంటి UL, దాన్ని రివర్స్ చేస్తే LU. సో 2 పేర్స్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ లెటర్ క్లస్టర్కి అప్లై చేసి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. EGIB ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 2 లెటర్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 2 లెటర్స్ని IB ఉంది కదా, దీనికి రివర్స్ చేసి రాసుకోవాలి. IB అంటే BIగా రాసుకోవాలి. సో మన ఆన్సర్ ఏంటి, BIEG. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 121, 81, 2 అనేది ఫస్ట్ సెట్, 88, 54, 2 అనేది సెకండ్ సెట్. ఇవి ఏ లాజిక్ రిలేట్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు, 121, 81, 2. 121, 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా. 121 ఎలా రాయొచ్చు, 11 స్క్వేర్గా రాసుకోవచ్చు. 81ని 9 స్క్వేర్గా రాయొచ్చు. 11 - 9 అంటే 2 కదా. సో ఇక్కడ ఈ లాజిక్ని అప్లై చేస్తే ఫస్ట్ సెట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు సెకండ్ సెట్ చూస్తున్నారు అనుకోండి, 88 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 54 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో మనం తీసుకున్న లాజిక్ అనేది రాంగ్. ఇంకేం లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. 121, 81, 2. సో మనకి 11 - 9 చేస్తే 2 అనేది వచ్చింది కదా. సేమ్ రావడానికి ఇప్పుడు 121ని 11తో డివైడ్ చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది, 11 వస్తుంది. 81 ఏమో 9తో డివైడ్ చేస్తాం, అప్పుడు 9 వస్తుంది కదా. ఇక్కడ కూడా 11 - 9 ఎంత, 2, అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా. ఈ లాజిక్ని ఈ సెట్కి అప్లై చేద్దాం. సెట్ ఏమి ఇచ్చారు, 88, 54, 2. ఫస్ట్ నెంబర్కి 11తో డివైడ్ చేయాలి. 88/11 అంటే 8. సెకండ్ నెంబర్కి 9తో డివైడ్ చేయాలి కదా. 54/9 అంటే 6. 8 - 6 ఎంత, 2. థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో సేమ్ లాజిక్ 2 సెట్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 13, 5, 9. ఫస్ట్ మనం దేంతో డివైడ్ చేయాలి, 11తో డివైడ్ చేయాలి. 13 అనేది 11తో పోతుందా, పోదు కదా, డెసిమల్స్లో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. 78 కూడా 11తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. 31 కూడా డివైడ్ అవ్వదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ మనం కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేసేయచ్చు. కానీ ఒకసారి చెక్ చేద్దాం. 77, 18, 5. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని 11తో డివైడ్ చేయాలి. అంటే 77ని 11తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 18 అంటే సెకండ్ నెంబర్ని 9తో డివైడ్ చేయాలి కదా, అంటే 2 వస్తుంది. 7 - 2 ఎంత, 5. థర్డ్ నెంబర్ ఏంటి, 5 కదా. సో సేమ్ లాజిక్ అప్లై చేసుకొని ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు.